వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మెగా డిఎస్సి మీద సిబిఐ విచారణ జరిపించకపోతే అక్రమాలు జరిగినట్టే అంటూ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలామందికి నవ్వు తెప్పిస్తున్నాయి, చాలామంది కోపం తెప్పిస్తున్నాయి, చాలామందిని అయోమయానికి గురి చేస్తున్నాయి, మొత్తానికి రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. అయితే ఇక్కడ ద ఫస్ట్ క్వశ్చన్ విచ్ వీ హ్యావ్, డిఎస్సి మీద సిబిఐ విచారణ జరపాలా వద్దా అన్నది మాత్రమే కాకుండా అసలు సిబిఐ మీద జగన్మోహన్ రెడ్డికి ఇంతటి అపారమైనటువంటి విశ్వాసం ఎప్పటి నుంచి వచ్చేసిందబ్బా అన్నటువంటిదే. డిఎస్సికి సంబంధించి అక్రమాలు జరిగాయి అని ఆరోపిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ దానికి సంబంధించినటువంటి నిర్దిష్ట ఆధారాలు ఏమిటో ఇప్పటిదాకా చెప్పారా అంటే, పాడిందే పాటరా పాచిపల్ల పాతరా అని వెనకట సామెత ఉంటుంది. అలాగా 101సారి మళ్ళీ అదే పాత పాట. మళ్ళీ నిన్న ఇంకొక రాధిక అనేటువంటి ఒక అమ్మాయిని తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకున్నారు. సరే, ఆవిడ వెళ్ళింది, కంప్లైంట్ కూడా ఇచ్చిందిట. 14.5 లక్షలు. పాపం ఆ రాధిక అనేటువంటి అమ్మాయి అసలు ఎగ్జామ్ రాయక్కర్లేదుట, ఏమీ అవసరం లేదుట. మినిస్టర్ గారి కోటాలో, ఇది లోకేష్ గారి కోటాలో ఏకంగా ఉద్యోగం ఇచ్చేస్తాం 14.5 లక్షలని ఎవరో ఒక అమ్మాయి చెప్పిందిట. ఆ అమ్మాయికి ఇంకో అబ్బాయి పరిచయం ఉంటే అతన్ని తీసుకెళ్ళి ఇతన్ని లోకేష్తో డీల్ చేసేది, మీకు తెలియట్లేదు, చాలామందికి ఇలా జరిగింది అని చెప్పిందిట. తన అకౌంట్కి మొత్తం 14.5 లక్షలు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ అమ్మాయి తప్పించి తిరుగుతుందిట. ఆ అబ్బాయి ఏమో స్టేషన్కి వెళ్ళాట, తర్వాత నుంచి అబ్స్కాండ్లో ఉన్నట్ట, నాకు సంబంధం లేదు, నాకు తెలియదని అంటున్నట్ట అని చెప్పి ఈ కథనం మొత్తాన్ని కూడా, అలాగే ఒక ఆడియో క్లిప్ని కూడా తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెట్టి ఏదో పెద్ద చెప్పేసింది. ఇంకా ఆయన రెడీ ఎస్ అంటే బేసిక్గా డిఎస్సికిను ఏపీపీఎస్సికి తేడా తెలియకుండా మాట్లాడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆధారాలు ఏమిటి అనేది చూపించకుండా, మాట్లాడకుండా రోజు ఏదో ఒక డ్రామా జబర్దస్త్ లాగా నడిపించుకుంటూ లాక్కెళ్తూ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దానికి తగ్గట్టుగా నిన్న చేసినటువంటి వ్యాఖ్య మేము సిద్ధం అంటే ఆయన అన్నటువంటి మాటే, ఎస్ నేను ఛాలెంజ్ చేస్తున్నా డిఎస్సిలో అక్రమాలు జరిగిన దాని మీద, అలాగే మీరు అంటున్నట్టుగా ఏపీపీఎస్సిలో ఇక్కడ ఆయన అనలేదండి ఏపీపీఎస్సి, ఆయన ఉద్దేశం ప్రకారం డిఎస్సి ఆయన హయాంలో జరిగింది, ఇప్పుడు కూడా ఇంకో డిఎస్సి జరిగింది అనేది ఆయనది. ఈ 2 డిఎస్సీల మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలని. బాబు, డిఎస్సికి ఏపీపీఎస్సికి హస్తిమ శకాంతం ఉంది తేడా, రైట్? ఏనుక్కిను దోమకి ఉన్నంత తేడా ఉంది. ఆ రెండింటినీ కూడా కలిపేసి మేమే డిఎస్సి చేసేసాం, అప్పుడు ఇప్పుడు కూడా డిఎస్సి జరిగింది అంటాడు ఈయన. దాని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలట. ఛాలెంజ్ చేస్తున్నా అబ్బా కొడుకులకు దమ్ముంటే ముందుకు రండు అంటూ కాస్త అసభ్యకరంగా మాట్లాడడం ఏమనాలి? సో ఇప్పటికే ప్రభుత్వం అటు శాసనమండలిలో కావచ్చు, శాసనసభలో కావచ్చు, పూర్తి వివరాలు రికార్డ్స్ తోటి సమాధానం ఇచ్చారు. మరి ప్రతి సమస్యకి ఇక్కడ నాకు సిబిఐ విచారణే కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అన్నటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే అన్నింటికీ సిబిఐ కాదు, కొన్నింటికే. ఎందుకంటే సిబిఐ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎప్పుడు ఒకేలా ఉందా అన్నటువంటిదే ఇప్పుడు రాజకీయంగా ప్రధాన చర్చ. ఆయన మీద నమోదైనటువంటి సిబిఐ కేసుల్లో, అదే అక్రమాస్తుల కేసులు, దాంట్లో సిబిఐ దర్యాప్తు అభియోగాలు కొనసాగుతున్నాయి. ఇది నెంబర్ 1. ఇక కోర్టుల్లో న్యాయ పోరాటం సాగుతోంది. అలాంటప్పుడు ఒక సాధారణ ప్రభుత్వ నియామక పరీక్షలో ఆరోపణలు వచ్చాయని చెప్పి, అంటే వాళ్ళు చేశారు కాబట్టి ఇమ్మీడియట్గా సిబిఐ దర్యాప్తు చేయకపోతే అక్రమాలే జరిగిపోయినట్టు తేల్చేయడం అనేది మరి ఎలాంటి ఆలోచన అనుకోవాలి? ఇస్ంట్ ఇట్ డబుల్ స్టాండర్డ్స్? ఈ విమర్శలు ఇప్పుడు వస్తున్నాయి. మరి నిజంగా సిబిఐ దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన నిష్పాక్షికమైనటువంటి దర్యాప్తు సంస్థ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే నమ్మితే మరి అదే ప్రమాణాన్ని ఆయనకి సంబంధించినటువంటి కేసుల్లో కూడా వర్తింపజేయాలి కదా. ఎన్నో కేసులు ఉన్నాయి కదా. అందులోనూ అతి ముఖ్యంగా రాష్ట్ర గ్రాఫ్ని మార్చినటువంటి, రాష్ట్ర తలరాతనే మార్చేసినటువంటి ఒక ప్రధానమైన హత్య కేసు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి సీనియర్ మోస్ట్ రాజకీయ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి, అదేనండి బాబాయ్ గారు. బాబాయ్ హత్య కేసులో మరి సిబిఐ దర్యాప్తు సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఉంది. మరి ఆ పార్టీ నేతల వైఖరి అప్పట్లో ఏంటనేది అందరికీ తెలిసిందేగా. డైరెక్ట్గా సుప్రీంకోర్టే అడిగింది, డూ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ ఇఫ్ ఈ ప్రోబ్ సిబిఐ టు ఇన్వెస్టిగేట్ అని. అప్పుడు వై నాట్ సార్, సర్టన్లీ యూ కెన్ ఆర్డర్ ఇట్ అని అప్పట్లో చెప్పాం. కానీ అధికారంలోకి రాకముందు ఏం చెప్పాం? మాకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు. అంటే మర్డర్ జరిగినటువంటి రోజు మార్చి 15, 2019 సంవత్సరం. ఆ రోజు చెప్పినటువంటి స్టేట్మెంట్, మాకు పోలీసుల మీద
నమ్మకం లేదు, ఇది నారాసుర రక్త చరిత్ర, అందుకని సిబిఐ వాళ్ళే మాకు కావాలి, సిబిఐ ఎంక్వైరీ కావాలని. పాపము పిచ్చావిడ సునీత గారు కూడా నమ్మేసి, అయ్యో అన్నయ్యకి బావ అంటే ఎంత ప్రేమో అసలు, అందుకే డైరెక్ట్గా సిబిఐ ఎంక్వైరీ కూడా కావాలని పోరాటం చేస్తానంటున్నాడు, ఎలాగైనా ఈ కేసులో నిందితులందరూ బయటికి రావాలని పాపం గుడ్డిగా నమ్మేసింది. సరే ఎలక్షన్స్ అయ్యాయి, దాన్ని పావుగా వాడుకొని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పారు? లేదు మేము సిట్ని ఇన్కార్పొరేట్ చేస్తున్నాము, సిబిఐ అవసరం లేదు, మాకు ఏపీ పోలీసుల మీద నమ్మకం ఉంది. అంటే ఎలక్షన్కి ముందు పోలీసుల మీద నమ్మకం లేదు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోలీసుల మీద నమ్మకం వచ్చేసింది, సిబిఐ అవసరం లేదని చెప్పని అన్నారు. అక్కడ సునీత గారికి ఎందుకో డౌట్ కొట్టి, లేదు సిబిఐ ఎంక్వైరీ కావాల్సింది అన్న, ఇది ఇలా తెలియదు కాదంటే, లేదమ్మా నేనే కదా సీఎంని, మన పోలీసులు ఖచ్చితంగా చేస్తారు, నాకు ఆ నమ్మకం ఉందంటే ఆవిడ కూడా కొంచెం కన్విన్స్ అయింది ఆ టైంకి. బట్ ఎప్పుడైతే కేసు నీరు గారిపోతూ వస్తుందో అక్కడి నుంచి ఆవిడ పోరాటం మొదలైంది. ఇక తర్వాత సిబిఐ కావాలి ఎంక్వైరీ అని చెప్పి ఆవిడ కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్తే లేదు సిబిఐ అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా పకడ్బందీగా దీని మీద చర్యలు చేపట్టారు, ఆల్రెడీ విచారణ జరుగుతుంది, రేపో మాపు రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. అంటే పార్టీ ఎక్స్పెక్ట్ చేసే సిబిఐ ఎంక్వైరీ, మీ మీద నమ్మకం లేదని చెప్తున్నారు, నిష్పక్షపాతంగా జరగాలి అని చెప్తున్నారు, లోపల ఏం జరిగింది అనేది కావాలని కోరుతున్నారు. ఇప్పుడు మేము ఆర్డర్ చేస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీని ఇనిషియేట్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు ఓకే అంటారా లేదా చెప్పండి. ఇది అడిగితే అప్పుడు భయపడి అమ్మో కోర్టులో మళ్ళీ ఏమవుతుందో అని చెప్పి సార్ ఎస్ సార్ డెఫినెట్గా సార్ అంటూ సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేశారు. తర్వాత సిబిఐ వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలు, గూగుల్ టేక్అవుట్, మొబైల్ టవర్ సిగ్నల్స్, ఫస్ట్ కాల్స్, మెసేజ్లు, వాట్సాప్ కాల్స్, ఏ టైంకి ఎక్కడ ఉన్నారు, ఎవరితో మాట్లాడారు, ఎవరికి ఎలా తెలిసింది, ఈ విషయాలన్నీ వరుసగా తేనెతుట్టు కదిలినట్టుగా ఒక్కొక్కటిగా బయటకు తీసుకురావడం ప్రయత్నించారు. అక్కడ మళ్ళీ దెబ్బ కొట్టింది ఏంటి? సిబిఐ వాళ్ళ మీదే ఏపీ పోలీసులు కేసు పెట్టడం. ఇది కూడా డబుల్ స్టాండర్డ్సేనండి. సో వీటన్నిటి మీద కూడా చాలా తీవ్రమైనటువంటి రాజకీయ న్యాయపరమైనటువంటి వివాదాలు కూడా చోటు చేసుకుని సిబిఐ దర్యాప్తు అధికారుల పనితీరు మీద కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించినటువంటి సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. మరి అలాంటి ఒక గతాన్ని పెట్టుకున్నప్పుడు ఇప్పుడు అదే విచారణ సంస్థ సిబిఐని చాలా అత్యంత విశ్వసనీయమైనటువంటి దర్యాప్తు సంస్థగా చూపిస్తూ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, ఛాలెంజ్లు విసరడం మరి సహజంగానే రాజకీయ ప్రత్యర్థులకి ప్రశ్నించేటువంటి అవకాశం ఇస్తోంది. నిన్న సిబిఐపై అనుమానాలు వ్యక్తం చేసి ఇవాళ అదే సంస్థ మీద సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేయడం కనుక రాజకీయ అవసరం తప్ప మరి ఏదైనా ఉందా అన్న ప్రశ్న కూడా ఇక్కడ తెరపైకి వస్తుంది. ఇక మెగా డిఎస్సి విషయంలో ప్రభుత్వం తప్పు చెయ్యలేదు అని చెప్తుంటే వైఎస్ఆర్సీపీ మాత్రం సిబిఐ విచారణే ఏకైక పరిష్కారంగా ముందుకు తీసుకొస్తుంది. కానీ ఆరోపణ చేసిన పార్టీ ముందుగా ప్రాథమిక ఆధారాలు ప్రజల ముందు పెట్టాలి. ఏ నిబంధన ఉల్లంఘించబడింది, ఎక్కడ అక్రమం జరిగింది, ఎవరికి ప్రయోజనం కలిగింది, ఈ ఆధారాలన్నీ తీసుకెళ్ళి సిబిఐ విచారణ అవసరమని చెప్తున్నారు అన్న ప్రశ్నకు కూడా సమాధానం ఉండాలి. లేకపోతే ప్రతి రాజకీయ వివాదానికి సిబిఐ విచారణ కోరడం ప్రజల దృష్టిని అసలు అంశం నుండి మరల్చేటువంటి ఒక రాజకీయ వ్యూహంగా మాత్రం మిగిలిపోతుందనలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితం కాకుండా ఆరోపణలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని రికార్డ్స్ సైతం ప్రజల ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత ఉంది. నిజంగా ఎలాంటి అక్రమాలు జరగలేదంటే పరీక్షా ప్రక్రియకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పారదర్శకంగా వెల్లడించాలి. అదే సమయంలో ప్రతిపక్షం దగ్గర ఆధారాలు ఉంటే వాటిని ప్రజల ముందు ఉంచి న్యాయపరమైనటువంటి మార్గాల్లో పోరాడాలి. సిబిఐ పేరుని రాజకీయ స్లోగన్ కింద ఉపయోగించే బదులు ఆధారాలతో ఆరోపణలు చేయడమే ప్రజాస్వామ్యంలో బలమైనటువంటి మార్గం. చివరికి ఈ విషయం చాలా సింపుల్. సిబిఐ ఒక రాజకీయ ఆయుధం కాదు, ఒక దర్యాప్తు సంస్థ. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, మరోలాగా దాని విశ్వసనీయతను నిర్వచించడం రాజకీయ సౌలభ్యం కావచ్చు, కానీ అది ప్రజల విశ్వాసాన్ని పెంచదు. మెగా డిఎస్సిపై నిజంగా అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ భావిస్తే సిబిఐ అనే 3 అక్షరాలని పదే పలకడం కంటే ఆ అక్రమాలకి సంబంధించిన ఆధారాలని బయటపెట్టాలి. ప్రభుత్వం తప్పు చేయలేదని చెబితే మాటలతో కాదు, పూర్తి రికార్డులతోటి నిరూపించాలి. అప్పుడు మాత్రమే ఈ వివాదం మొత్తంలో ఎవరి వాదనలో ఏముంది అనేది స్పష్టం అవుతుంది. చూద్దాం మరి ప్రభుత్వం దీని మీద ఏమైనా స్పందించి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ప్రజల ముందు ఉంచుతుందా? వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.